హాయ్ ఎవ్రీవన్. మనం ఒక గిట్‌హబ్‌లో మన కోడ్‌ని ఎలా షేర్ చేయాలి, ఎలా పుష్ చేయాలో చూద్దాం. చాలా మంది వరకు విజువల్ స్టూడియో కోడ్‌లో కానీ, తర్వాత యాంటీ గ్రావిటీలో కానీ ఈ కోడ్‌ని పుష్ చేస్తూ ఉంటారు గిట్‌హబ్‌లో. ఒకవేళ పుష్ అవ్వకపోతే మనం ఏ మెథడ్‌ని ఫాలో అవ్వాలో చూద్దాం. నా దగ్గర ఉన్న కోడ్‌ని నేను తీసుకుంటున్నాను. మీ దగ్గర ఉన్న కోడ్‌ని మీరు తీసుకోండి. ఇక్కడ నా కోడ్ ఫోల్డర్. ఒక ఫోల్డర్ మీకు ఇక్కడ మీ కోడ్ ఫోల్డర్ అనేది మీరు చూసినప్పుడు ఇక్కడ మనం రైట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం కంప్రెస్ చేయొచ్చు అనమాట. కంప్రెస్ టు అని ఉంటుంది. కంప్రెస్ టు జిప్ ఫైల్. మనం కంప్రెస్ చేస్తున్నాం. మన ఎక్కువగా ఉన్న సైజు ఉన్న కోడ్ని మనం తక్కువ సైజులోకి కన్వర్ట్ చేస్తున్నాం. చూడండి, ఇది 10 MB మాత్రమే ఉంది. ఈ 10 MB కోడ్ని మనం ఎలా పుష్ చేయాలో చూద్దాం. మనం డైరెక్ట్గా గిట్హబ్లోకి వెళ్ళాలి. గిట్హబ్లోకి వెళ్ళి న్యూ కోడ్ అని తీసుకోవాలి. ఇక్కడ మనకు ఒక రిపాజిటరీ నేమ్ క్రియేట్ చేయాలి. ఒక స్పేస్ని మనం క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్. మీది ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో ఆ ప్రాజెక్ట్ నేమ్ క్రియేట్ చేయండి. చేసిన తర్వాత క్లిక్ ఆన్ క్రియేట్ రిపాజిటరీ అనే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు రెండు లింక్స్ చూపిస్తుంది. క్రియేట్ న్యూ ఫైల్ ఆర్ ఎల్స్ అప్డేటింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్ అని చెప్పి. ఈ అప్డేటింగ్ అండ్ ఎగ్జిస్టింగ్ ఫైల్లో ఇలా మనం క్లిక్ చేయగానే చూస్ ఫైల్స్ అని అడుగుతుంది. చూస్ ఫైల్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకు జిప్ ఫైల్స్ అనేవి రెడీ అవుతాయి. జిప్ ఫైల్స్ అనేవి ఆల్రెడీ మీరు రెడీ చేసుకున్న దాన్ని మనం జస్ట్ సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన వెంటనే మనకు అప్లోడింగ్ అనేది జరుగుతుంది. ఈ 10 MB అప్లోడ్ అవ్వడానికి మనకు చాలా టైం ఏం పట్టదు. కాబట్టి ఇలా మనం అప్లోడ్ చేసిన వెంటనే కమిట్ చేంజెస్ అని క్లిక్ చేయాలి. కమిట్ చేంజెస్ అని క్లిక్ చేసిన వెంటనే మనకు ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెసింగ్ అయిన తర్వాత మనం కోడ్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ క్లోన్ అనే ఆప్షన్ ఉంటుంది. SSH అనే ఆప్షన్ ఉంటుంది. గిటబ్ CLI అనేది ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనకు HTTPS అనే ఆప్షన్ లోకల్లో తీసుకోవాలి. లోకల్లో HTTPS అని ఉంటుంది. ఇది కాపీ చేయాలి. ఈ కాపీ చేసి మనము ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా షేర్ చేయాలన్నా కూడా ఈ లింక్ అనేది మనం షేర్ చేయొచ్చు అనమాట. So I hope you are understand the procedure of how we are going to upload the file in the GitHub manually. Thank you so much.